వెల్కమ్ టు హాయ్లాండ్. ఇది గుంటూరుకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేము మార్నింగ్ 7కి బయలుదేరితే 11:30కి రీచ్ అయ్యాము. అబ్బో కాలిపోతుంది, ఎండ భలే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. హాయ్లాండ్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ డస్ట్బిన్స్ చూసారా, చెట్టు ట్రంక్స్ లాగా ఉన్నాయి. పదండి లోపలికి వెళ్దాం. చుట్టూ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. టికెట్ ప్రైస్ వచ్చి పర్ హెడ్ 800. చిన్నపిల్లల్లో 85 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రీ ఫ్రెండ్స్. లోపలికి అయితే వచ్చాము. ఒక సైడ్ షాపింగ్ జోన్, ఇంకో సైడ్ గేమ్ జోన్. ఇప్పుడు గేమ్ జోన్లోకి వెళ్ళిపోదాం, పదండి. అందరు ఇక్కడ పైన ఎక్కి ఫొటోస్ దిగుతున్నారు ఫ్రెండ్స్. కానీ మేము తర్వాత దిగుతాం అనుకున్నాము. చేతుకున్న బ్యాండ్ చూసారా ఫ్రెండ్స్. టికెట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈ బ్యాండ్ వేస్తారు ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అలా సపరేట్ బ్యాండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందరు అక్కడ కూర్చుని ఉంటే నేనే ఇక్కడ ఎందుకు నిలబడ్డాను తెలుసా? ఎందుకంటే నేనే ఈ ట్రైన్కి క్యాప్టెన్. నేనే ఈ ట్రైన్కి క్యాప్టెన్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. ఎండ్ ఒక్కటే ప్రాబ్లం ఫ్రెండ్స్. మీరు ఒకవేళ రావాలనుకుంటే సమ్మర్ తప్ప ఏ సీజన్లో అయినా రండి ఫ్రెండ్స్, పర్వాలేదు. ఎంత ఎండ్ ఉన్న జనాలు మాత్రం ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ ఒక బోట్ ఉంది. నేను కూడా ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఇదే ఫ్రెండ్స్ నా పోజ్, బాగుందా? ఇక్కడ ఫ్లవర్స్ చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయి. పక్కనే కొంచెం పాండ్ లాగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. దీనిలో చేపలు కూడా ఉన్నాయంట ఫ్రెండ్స్, కలర్ చేపలు నేను చూశాను. కానీ అవి పొద్దున్న రావంట, ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది కదా. అవి సాయంత్రం వస్తాయంట ఫ్రెండ్స్. వాటర్ గేమ్స్ కోసం పిలుస్తున్నారు. టైం 12:30 అయ్యింది. 5కి మళ్ళీ క్లోజ్ అంట. మనం డ్రై రైడ్స్ ఎప్పుడైనా ఎక్కువ వచ్చాయని తొందరగా వాటర్ రైడ్స్కి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్, డ్రెస్ చేంజ్ చేసుకొని. మా అక్క చూడండి వ్యూ ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఫస్ట్ వాటర్ రైడ్ బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. ఇది సెకండ్ వాటర్ రైడ్. ఇది చిన్నది ఫ్రెండ్స్. ఇది కాక ఇంకా 2 ఉన్నాయి, మీడియం, లార్జ్. ఇది స్మాల్. ఎండలో డ్రై రైడ్స్ ఆడడం కంటే వాటర్ రైడ్స్ ఆడితే హాయిగా ఉంది ఫ్రెండ్స్. ఆఖరికి ఇక్కడ కూడా గ్యాప్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. నేనే బతికి ఆడుకొని మరీ వెళ్ళాను. ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారు. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది స్మాల్ అని. దీని పక్కనే పెద్దది కూడా ఉంది ఫ్రెండ్స్. అదండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చింది కదా అదే ఫ్రెండ్స్ పెద్దది. చూసారా, దీంట్లో 3 ఫ్లైట్స్ ఉన్నాయి. ఇంకా అమూల్యంలో ఉంది కదా అదే ఫ్రెండ్స్ లార్జ్. దాంట్లో వచ్చి 4 ఫ్లైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, మధ్యలో ఉంది వర్టికల్ ఫాల్.
దీని మీద స్లైడ్ అవుతున్నప్పుడు గాల్లో తేలినట్టుంది, ప్రాణం పోయినట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైలాండ్. లైక్ చేయండి, లైక్ ప్లీజ్. ఇది వచ్చి ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఫ్రెండ్స్. వీళ్ళే కూర్చోడానికి సీట్స్ కూడా అరేంజ్ చేశారు. అది వచ్చి రెయిన్ డ్యాన్స్. దీని పక్కన ఉంది మనకి రిలాక్సేషన్ కోసం వీళ్ళు అంటే రివర్ లాగా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. వాటర్ ఎక్కడ ఉంటే జనాలు అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. ఒక్కడు కూడా డ్రై రైడ్స్ దగ్గర లేరు ఫ్రెండ్స్. ఎందుకంటే డ్రై రైడ్స్ దగ్గర ఉంటే మనకి ఎక్కువ దాహం వేస్తుంది. ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ వాటర్ ఫాల్స్ దగ్గర. నేనే ది డ్రాగన్ వారియర్. సపోర్ట్ చేయక్ పిల్ల మొగ్గ అడగడానికి ఇది బిల్ ఫ్రెండ్స్. నేను కొడితే చాలా భారీ సౌండ్ వచ్చింది. నేను చెప్పాను కదా చెట్లు అని. ఇదే ఫ్రెండ్స్ రాతి చెట్టు. దీని పక్కనే పానీపూరి, ఐస్ గోలా, ఇంకా షుగర్ క్యాండీ అన్నీ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఫిషెస్ కోసం చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్, కానీ ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ ఈవినింగ్ అడిగితే ఉదయం రావంట ఫ్రెండ్స్, ఈవినింగే వస్తాయంట. మనం ఇప్పుడు ఈవినింగ్గా వెయిట్ చేయాలి. మనం కూర్చోడానికి ఇక్కడ టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చి వేవ్ పూల్ ఫ్రెండ్స్. అన్నిటికంటే ఇక్కడే ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. బాగా కలిసిపోయాము ఆడి. అందుకే కాటన్ క్యాండీ తీసుకోవడానికి వచ్చాను. చూసా ఇలా తయారు చేస్తున్నారు. సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది కదా. ఇంకా మేము ఫుడ్ తిన్న క్లిప్ మిస్ అయిపోయాయి ఫ్రెండ్స్, అందుకే పెట్టలేదు. చెప్పాను కదా ఒకసారి షాపింగ్ అని. ఆ సైజ్ ఇదే ఫ్రెండ్స్. చూసారా, డ్రెస్సెస్, ఫ్యాన్స్, శారీస్, చిన్నపిల్లల బట్టలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా టాయ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇంకా ప్లాస్టిక్ పాట్స్ అంటే చెట్లు వేసుకోవడానికి షోకేస్ పీసెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ కూడా తీయకూడదు అంట ఫ్రెండ్స్. మాకు తెలియక కొన్ని క్లిప్స్ తీసేసాము, అందుకే మేము ఇంకా తీయట్లేదు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.